హలో ఎవ్రీవన్, ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి, ఆరెంజ్ వెల్వెట్ కేక్ ప్రిపేర్ చేశానండి. దాన్ని ఒక 2 లేయర్లుగా కట్ చేసేసాను. కట్ చేసి ఒక పక్కన పెట్టేశానండి. ఈ లోపల నేను షుగర్ వాటర్ని ప్రిపేర్ చేసేసాను. ఆ తర్వాత దాంతోపాటు విప్పింగ్ పౌడర్తోని విప్పింగ్ క్రీమ్ని ప్రిపేర్ చేస్తున్నాను. 3 ప్యాకెట్లు తీసుకున్నానండి, 50 గ్రామ్స్వి తీసుకొని వాటికి సరిపడినంత వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక 15 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసేసానండి. తీసిన తర్వాత ఇలా బ్లెండర్తోనే బ్లెండ్ చేసుకోవాలి. ఒక 3 మినిట్స్ 4 మినిట్స్ లాగా బ్లెండ్ చేసుకోవాలండి. యాక్చువల్గా పౌడర్ కన్నాను క్రీమే చాలా బాగుంటుంది, చాలా గట్టిగా హార్డ్గా వస్తుంది బీట్ చేసిన తర్వాత. పౌడర్ అయితే అంత గట్టిగా రావట్లేదు, చాలాసేపు ట్రై చేశాను కానీ. ఆ తర్వాత ఒక కింద లేయర్ తీసుకున్నాను, కేక్ బన్ తీసుకున్నానండి. తీసుకొని షుగర్ వాటర్ యాడ్ చేసేసాను. ఫుల్గా వేసానండి. షుగర్ వాటర్ ఎంత ఎక్కువగా వేస్తే అంత సాఫ్ట్గా ఉంటుంది, అందుకని బాగా వేసుకున్న తర్వాత ఆ కింద లేయర్లోన క్రీమ్ కూడా అప్లై చేసేసాను. చుట్టూ తిప్పుకుంటూ బాగా అప్లై చేసేసానండి. ఆ పైన పై లేయర్ కూడా వేసాను. సేమ్ కింద లేయర్ లాగే పై లేయర్లో కూడాను షుగర్ వాటర్ ఎడ్జిలంట గట్ట బాగా వేసుకుని బాగా అప్లై చేసాను. అప్లై చేసిన తర్వాత అప్పుడు మిగతా క్రీమ్ ఉంది కదా, ఆ మిగతా క్రీమ్ని కూడా బాగా వేసుకున్నానండి. మనకి ఎక్కువ క్రీమ్ కావాలంటే ఎక్కువ క్రీమ్ వేసుకోవచ్చు. నేను సింపుల్గా 2 కేకులు కలిసి ప్రిపేర్ చేస్తున్నాను కదా, అందుకని కొంచెంగానే ప్రిపేర్ చేసుకొని వేసుకున్నాను. వేసుకొని ఈ విధంగా చుట్టూ తిప్పుకుంటూ అప్లై చేస్తున్నాను క్రీమ్ని. ఈ విధంగా సింపుల్గా అయితే డెకరేషన్ చేసేసాను. ఆ తర్వాత పింక్ కలర్ కేకు బన్ ప్రిపేర్ చేశాను కదండి. ఫస్ట్ రైట్ హ్యాండ్లో ఉన్న బన్ నుంచి కింద లేయర్ కదా, దాని నుంచి చిన్న కేక్గా ప్రిపేర్ చేసుకుంటున్నాను ముందు రోజు నైటు కోసం అని. మిగతా 2 లేయర్లు అయితే మాత్రం ఈ కేక్ ఆరెంజ్ కలర్ కేక్ కోసం డెకరేషన్ కోసం ప్రిపేర్ చేసి ఇలా డెకరేషన్ కోసం యూజ్ చేశాను. ఇప్పుడు ఇంకో లేయర్ ఉండిపోయింది కదా, ఆ లేయర్ని ఇప్పుడు సింపుల్గా ఒక లేయర్తోనే ఈ క్రీమ్ కొంచెంగా వేసుకొని డెకరేషన్ చేసేసానండి. సింపుల్గా చేసినా చాలా బాగా వచ్చింది, దాంతోపాటు చాలా టేస్టీ కూడా వచ్చిందండి. షుగర్ వాటర్ వేయడం చాలా సాఫ్ట్గా, ఫ్రిడ్జ్లో చాలా ఎక్కువసేపు ఉండడం కూల్గా, చాలా చాలా స్వీట్నెస్గా వచ్చింది. చాలా బాగా వచ్చిందండి. ఈ ప్రాసెస్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా లేదో కూడా కామెంట్లో చెప్పండి. ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది ముందు రోజు నైట్ కట్ చేసిన కేక్ అండి. ఈ విధంగా ట్రై చేశాను. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా చేసేయండి. ఇంతేనండి వీడియో.